ప్రభు ఏమక్క ప్రయాసపడి భావనంటే ఈ భూమి మీద మనము ఎన్నో ప్రయాసాలు చేస్తున్నాం. మనం మన ఇల్లు గడపడానికి, మన కుటుంబాలు సరి చేసుకోవడానికి, మనం తినడానికి, బ్రతకడానికి మనం ఎంతో ప్రయాసము. మన భార్య పిల్లలు ఆలు మగలు ఇలాగ కుటుంబ సభ్యులు ఎవరు మనం సరిపోతే పొల్లకాటి వరకు వస్తారు, కానీ తదుపరి మనతో శాశ్వతంగా రారు. వాళ్ళు పోయిన తర్వాత మనం కూడా పోవచ్చేది. కానీ ఒకటి మాత్రం శాశ్వతమైన రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద మనిషిగా మానవుడుగా వచ్చి మరణించి ఆయన మానవ పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, నేను మార్గము సత్యము జీవం అంటున్నాడు. సత్యమైన మార్గమైన యేసు ప్రభు ఏమంటే మీ ఎండి బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. 2 మాటలు ఏమ్మా, ప్రభువా పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమిస్తాడు ఆయన. ఇక్కడ రాయబడిన మాట ఏదంటే చక్కగా రాయబడి చూడండి. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఏమిటంటే అసత్యములో ఉన్న మనిషికి సత్యమును తీసుకోవడానికి యేసు ప్రభు మానవుడిగా జన్మించాడు ఈ భూమి మీద. మానవుని అసత్యత పోగొట్టి సత్యంలోని ఆయన మరి పరలోక రాజ్యం నడిపించడానికి తానే మానవుడుగా మనిషిగా వచ్చి తన రక్తం చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా వచ్చాడు. సజీవుడైన యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ఏ తల్లి కులమార్చుకొద్దు, మతం